అయితే ఈ 33 సంవత్సరాల ఈ యొక్క వార్షికోత్సవానికి మరి మనము దీన్ని ఆచరిస్తూ ఉన్నాము, మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ 33 సంవత్సరాలు అనేది చాలా ప్రాముఖ్యమైన సంవత్సరంగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు 30వ సంవత్సరంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్పిన తర్వాత 3 years ఆయన పరిచర్య చేశారు. కొంత దాని విషయంలో 3 to 3.5 అని చెప్తారు, కానీ 33.5 years 30 years తర్వాత ఎంత సిగ్నిఫికెన్స్ అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక యేసు ప్రభు వారు 33 years తర్వాత దాన్ని నెరవేర్చారు. ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత గొప్పవాడంటే తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అందరినీ వాడుకున్నాడు. తన కుమారుడు మొట్టమొదటగా ఆయన ఎస్ చెప్పాడు, ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ ఆయన 30 సంవత్సరాలు జీవించాడు. జీవించిన తర్వాత మరి వాక్యానుసారంగా బాప్తిస్మం తీసుకున్నాడు. ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనేసి మనం ఆ వాక్ వినడం మనం చూసాం. ఆ తర్వాత ఆయన మరి ఆ యొక్క ప్రియ కుమారుడు అన్న మాటకు మై హ్యూయస్ సన్, హ్యూయస్ అంటే నా ఎదిగిన కుమారుడు అన్నమాట, అంటే క్వాలిఫైడ్ సన్, అంటే ఈయన క్వాలిఫై అయ్యాడు, నా యొక్క సేవ చేయడానికి క్వాలిఫైడ్ అన్నమాట. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఉంది దానికి, పరలోకము యొక్క సమస్తమైన ఆ యొక్క రిసోర్సెస్, సమస్త సమృద్ధి ఆయన చేతిలో నేను ఉంచాను. ఆయన వాడుకోవడానికి ఆయన అర్హుడు, హక్కుదారుడు అని ఆ మాటకు అర్థం అన్నమాట గ్రీక్ పదానికి. ఆ తర్వాత ఆయన 3 సంవత్సరాలు దాటి ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆయన శిలువ మరణం మీ అందరికీ తెలుసు, మనం చాలాసార్లు విన్నాము. కానీ ఒక విషయం మీరు చూడండి, ఆయన లోకంలో ఏమంటాడంటే ఆ యోహాను సువార్తలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానంటాడు. అదే మాట ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమంటాడు, ఆయనను నీ చిత్తమే జరగాలంటాడు. ముమ్మారు అంటాడు. అది వాస్తవమైన ప్రార్థన అది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఈజ్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించనని దేవుని వాక్యం మనం చూస్తున్నాం యోహానులో. తర్వాత నీ చిత్తమే జరుగునుగా కనేసి అక్కడ ఎందుకు తండ్రి అయిన దేవుడు మౌనంగా, ఆయన మాట్లాడలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ మౌనంగానే ఒక మాట చెప్పాడు, ఏంటంటే నా కుమారుడా నీవే మార్గము, నీవు తప్ప నా యొద్దకు రావాలంటే వేరే మార్గము లేదు, వేరే మార్గము లేదు. లోకములో ఒకవేళ యేసుక్రీస్తు వారు ఐఆమ్ ఏ వే, నేను ఒక మార్గంలో ఒక మార్గాన్ని అనింటే ఆయన చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆయన ఏమన్నాడు, ఐఆమ్ ది వే, అంటే నేను తప్ప ఇంకా వేరే మార్గము లేదు అనేసి ఆయన ఖరాఖండికగా చెప్పాడు అన్నమాట. అందుకొరకే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే నా కుమారుడా నీవు తప్పనిసరిగా సిలువకు వెళ్ళవలసినదే, నువ్వు వెళితేనే ఆ మార్గము తెరవబడి సరళము చేయబడుతుంది అన్నప్పుడు తండ్రి నీ చిత్తమే జరుగునుగా కనేసి ఆయన సిలువకు వెళ్ళాడు. 33 సంవత్సరాలు, ఈ యొక్క నా ప్రసంగం ఇది కాదు, 33 సంవత్సరాల యొక్క ఔన్నత్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ యొక్క సిలువకు వెళ్ళినప్పుడు లోకమంతటికి యేసుక్రీస్తు మార్గము, కానీ యేసుక్రీస్తు వారికి సిలువకు తీసుకువెళ్ళే మార్గం ఎవరో చెప్పండి. ఆ ఎవరో కాదు కానీ ఇస్కారియోతు యూదా. ఆయన ఏం చేశాడు, సిలువకు మార్గంగా ఉన్నాడు. ఆయన అప్పగించి ఆయనను సిలువకు మార్గం ఇచ్చాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన యొక్క అత్యున్నత ప్రణాళిక నెరవేర్చాలంటే అందరినీ వాడుకుంటాడు. ఇస్కారియోతు యూదాను కూడా వాడుకున్నాడు, బిట్రై చేశాడు. స్నేహితుడా అని యేసుప్రభు చెప్పాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా సాతాను కూడా వాడుకున్నాడు. సాతాను వాళ్ళని ప్రేరేపించింది. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో అందరూ వాడబడ్డారన్నమాట. ఎందుకంటే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఆయన వాడి తన ప్రణాళిక, సాతానుకు తెలియదు, అది వాడు ఏదో అనుకున్నాడు, కానీ తనను కూడా తన ప్రణాళికలో వాడుకోవడం జరిగిందనమాట. సిలువకు ఆయనేమనుకున్నాడు, యేసుప్రభు చనిపోతే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది అనుకున్నాడు. కానీ అక్కడ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత నూతన యుగానికి నాంది పలకడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత మీరు చూడండి, సిలువకు వెళ్ళే మార్గంలో ఒక విషయం ఏంటంటే, ఆయన తను ఎన్ని అవమానాలు భరించాడు మీకు తెలుసు, నేను చెప్పడానికి లేదు. అన్ని అవమానాలు భరించాడు. ఆయన మార్క్ చేయబడ్డాడు. ఆ యొక్క ఆది కాండములు ఏదైతే ఆ శాపానికి గుర్తుగా ఉన్న ముళ్ళ ఆ తుప్పలు ఏవైతే ఉన్నాయో ఆయన తల మీదకు వచ్చినవి అవి. ఆ తర్వాత ఆయన గడ్డం పీకారు, కళ్ళకు గంతలు కట్టారు, గుద్దారు, సమస్తం మీకు తెలుసు అవన్నీ. తర్వాత ఆ రోమా సైనికులు ఆయన మీద ఉమ్మివేశారన్న మాట ఉంది కదా, ఆ ఉమ్మివేశారన్న మాటకు ఒక్కరు కాదు, దాదాపుగా 400 మంది రోమా సైనికులు ఆయన మీద ఉమ్మివేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. అంటే వర్చువల్గా, వాస్తవంగా వారి ఉమ్మిలో ఆయన స్నానం చేశాడనమాట. ఎందుకు ఇదంతానంటే 33 సంవత్సరాలు ఆగిన తర్వాత దేవుడు గొప్పగా విడుదల మనందరికీ ఇచ్చాడు. ఆ తర్వాత మీరు చూడండి, ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైతే మేలు చేశాడో వారే సిలువ వేయమని చెప్తూ వచ్చారు. ఆయన ఎవరిని ఏమనలేదు. సిలువ మీద 7 మాటలు మీకు తెలుసు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమంటాడు. ఆ క్షమాపణనే ఆ పక్కనున్న దొంగ విని నాకు కూడా క్షమాపణ దొరుకుతుంది కదా అనేసి, ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోమంటాడు, జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయన విన్నాడు కదా, అబ్బా ఇంత కఠినమైన దొంగనైనా నాకు కూడా, వీళ్ళందరినీ క్షమించిన దేవుడు ప్రభు నన్ను కూడా క్షమిస్తాడు కదా అని ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మరి ఆయన బాప్తిసం పొందలేదు, చర్చ్ అటెండ్ చేయలేదు, ఏం చేయలేదు ఆయన. కానీ ఒక్క మాటను బట్టి పరదేశంలోకి వెళ్ళాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే తర్వాత ఆయన మరణించి పునరుత్థానమైనాక శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఫస్ట్ మాట ఏమంటాడంటే, మీకు సమాధానము కలుగునుగాక, షలోమ్ అంటాడు. ఎందుకంటే శిష్యులు చాలా వాళ్ళు బాధలో, కష్టాలలో, అంటే మరణ భయంతో బాధపడుతున్న వారికి షలోమ్ అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ యొక్క సమాధానాన్ని కోల్పోలేదు. సాతానుడు ఆ సమాధానం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకైనాయి అంటే ఆయన సమాధానం మీద దాడి చేయడానికి అన్నమాట. ఆయన సమాధానాన్ని పోగొట్టగలుగుతానా, ఎన్ని చేసినా కూడా యేసుప్రభు వారి సమాధానాన్ని పీస్ని అట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట. ఈరోజు మనకేంటనంటే ఆ సమాధానం ఆ శిష్యులకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చాడు. ఈ యొక్క బేతేల్ గాస్పెల్ చర్చ్ 33 సంవత్సరాలు కాబట్టి మరణ పునరుత్థానము చెందిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప శక్తితో, అభిషేకముతో, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప అభిషేకముతో ఈ సంఘము ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికే తలమానికంగా ఉండాలని ఆశిస్తూ, తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పరిచర్య నూరంతలుగా ఫలింప చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఆశిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా.
ఇది 33 సంవత్సరాల యొక్క ఒక సిగ్నిఫికెన్స్ అన్నమాట. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థాన పరిశుద్ధాత్మ యుగంలో మీరు ఉన్నారు, మనము ఉన్నాము. ఆ యొక్క గొప్ప అభిషేకంతో మనము గొప్పగా దేవుని సేవలో ముందుకు సాగుదుముగాక. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఏమని ఉంది? లేమ్ మ్యాన్, ఆయన కుంటివాడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? ఆయన చాలా కాలం నుంచి ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు కనీసం బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే 3 సార్లు అయితే ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళినట్లు మనకు తెలుసు. ఎక్కువసార్లు పోయారు కానీ 3 సార్లు అయితే ఖచ్చితంగా వెళ్ళారు. ఎందుకంటే ఆయన పస్కా ఆచరించడానికి వెళ్ళారు. ఆయన అనేకులను స్వస్థపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం చెప్పారు, తర్వాత స్వస్థపరిచారు. కానీ ఇతన్ని ఎందుకు స్వస్థపరచలేదంటే అతని ఎవరి ఖాతాలో వేశాడంటే పేతురు యోహాను ఖాతాలో వేశాడనమాట. అందుకొరకు చూస్తా ఇది నాది కాదు, ఇది ఎవరిది? ఇది పేతురు యోహాన్ల కేసు ఇది, కాబట్టి నేను టచ్ చేయననేసి వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక లిస్ట్ దేవుడు పెట్టుకున్నాడు అనమాట. ఎంతమందిని మీరు ప్రార్థన చేసి స్వస్థపరుస్తారు, ఎంతమందిని ఈ యొక్క దురాత్మల నుంచి విడుదల చేయగలుగుతారు, అవన్నీ పొటెన్షియల్, ఆ సామర్థ్యము, ఆ అభిషేకము దేవుడు ఉంచి ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచుకుందాం. మరి ఆ సామర్థ్యాన్ని మనం వాడుతున్నామా, వాడకుండా పక్కన పడేస్తూ ఉన్నామా? అది సవాల్ అన్నమాట. ఈ 33 సంవత్సరాలు మనం చేస్తూ ఉన్నామా? దయచేసి యెహెజ్కేలు గ్రంథం తీద్దాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. ఒక ప్రశ్న ఉంది అక్కడ. దయచేసి మొదటి 10 వచనాలు చదవండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా అనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి
ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అందరు చాపటి కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలంటే మీకు తెలుసు కాబట్టి చిన్నగా నేను ఒక జిస్ట్ ఇస్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక వాగ్దానం చేశాడు. నీకు ఒక భూమిని ఇస్తానని చెప్పాడు. అది వాగ్దాన భూమిగా చెప్పబడింది. ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని ఒక నిబంధనతో స్థిరపరిచాడు. 15వ అధ్యాయంలో 12లో వాగ్దానం చేశాడు, 15లో స్థిరపరిచాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మోషే ఆధ్వర్యంలో ఐగుప్తు నుంచి ఈ యొక్క ఇశ్రాయేలును విడిపించాడు, యెహోషువ ఆధ్వర్యంలో ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు వారిని ఏలడం జరిగింది. తర్వాత రాజైన సౌలు ద్వారా రాజరికం వచ్చింది. తర్వాత దావీదు వచ్చాడు, సొలొమోన్ వచ్చాడు. తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. తర్వాత ఇశ్రాయేలు, తర్వాత యూదాగా పరిపాలన కొనసాగించబడింది. ఆ తర్వాత వాళ్ళు ఇశ్రాయేలులేమో అసిరియల ద్వారా చెరపట్టబడ్డారు. తర్వాత యూదా బబులోన్ ద్వారా చెరపట్టబడ్డారు. ఆ తర్వాత ఈ చెరలో యెహెజ్కేలు కూడా వెళ్ళాడనమాట. యెహెజ్కేలు వెళ్ళి అక్కడ ఈ ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యెహెజ్కేలు 36:19 ఏమని ఉందంటే, మీరు ఒకవేళ మీ యొక్క మార్గములను బట్టి, మీ క్రియలను బట్టి, మీ యొక్క అవిధేయతను బట్టి నేను మిమ్మలను దేశాలపై వైపు నేను వెళ్ళగొడతాననేసి వాక్యం ఉంది. వారి అవిధేయత ద్వారా, తిరుగుబాటుతనం ద్వారా వెళ్ళగొట్టబడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారి అవిధేయత ద్వారా వారి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాకుండా వారు టెంపుల్ వర్షిప్ను పోగొట్టుకున్నారు. అంటే యెరూషలేము దేవాలయంలో వారు యొక్క ప్రైడ్గా, ఎంతో ఔన్నత్యంగా భావించే ఆ యొక్క టెంపుల్ వర్షిప్ పోయింది. ఒక జాతిగా వారి యొక్క ఉనికిని కోల్పోయారు. ఒక దాసులుగా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అబ్రహాము చేత ఎన్నుకొనబడి, వాగ్దానం చేయబడి, యెహోషువ చేత వాగ్దానము నెరవేర్చబడి అత్యున్నతమైన స్థితిలోనికి వెళ్ళిన వారు అవిధేయత ద్వారా తమ యొక్క స్వాస్థ్యాన్ని కోల్పోయారు. ఈరోజు మనకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యానికి మనం ఎంతగా విధేయత చూపిస్తూ ఉన్నాం. దేవుని మాట వచ్చినప్పుడు అది విని దాన్ని ఆచరిస్తూ ఉన్నామా, ఆచరించడం లేదా? ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. 12 మంది శిష్యులు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ద బెస్ట్ ఆఫ్ ద టీచింగ్, ఈ లోకంలో అతి శ్రేష్టమైన బోధకుని యొక్క బోధ విన్నారు. ఆయన జీవితాన్ని చూశారు. అచ్చమైన స్వచ్ఛమైన జీవితం. యేసు ప్రభు వారు ప్రార్థన ఎప్పుడు చేసేవారో మీకు తెలుసా? ఆయన ఉదయము 4 గంటలకు లేచి 7 గంటల వరకు ప్రార్థన చేసేవారు. ఎందుకనంటే ఆయన ఆ యొక్క ప్రార్థనా సమయం 3 నుంచి లేచి తర్వాత 3, 4, 5, 6, 7 4 అవర్స్ ప్రేయర్ చేసేవాడు. ఎందుకు 7 గంటల వరకు ప్రార్థన చేసేవాడు అంటే 7 గంటలకు అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఆ గడియలోనే 3 గంటలకు లేచి 4 గంటలు ప్రార్థన చేసేవాడు. అందుకొరకే 4 గంటలు ప్రార్థన చేసిన యేసయ్య 4 నిమిషాలలో కార్యాలు చేసేవాడు. విధేయత, దేవుని యొక్క స్వరూపము కలిగి, ఆ వాక్యము దేవుడై ఉండెను,
దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య ఉండెను. ఆ వాక్యముగా వచ్చిన దేవుడు, శరీరధారిగా వచ్చిన యేసయ్య 4 గంటలు ప్రార్థన చేసేవాడు. తర్వాత మీరు గమనించినట్లయితే అక్కడ ఒక విషయం గమనించండి. ఈ 12 మంది శిష్యులు అన్నీ చూశారు, దాదాపుగా చూశారు. యూదా, ఇస్కారియోతు యూదా, పేతురు నీళ్ళ మీద నడవడం చూశాడు. ఆ యొక్క రొట్టెలు ఆ యొక్క 20,000 మందికి పంచడం చూశాడు. అన్నీ చూశాడు, చేశాడు అద్భుతాలు. ఆయన కూడా హీ వాజ్ మూవింగ్ ఇన్ ద మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్. వెళ్ళాడు, అన్నీ చేశాడు. కానీ ఎక్కడ తప్పిపోయాడంటే ఆ వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించడంలో తప్పిపోయాడు. అదన్నమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని వాక్యం చదవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, అద్భుతంగా బోధించవచ్చు, అద్భుతాలు కూడా చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు. కానీ నీ జీవితము దేవుని వాక్యానుసారంగా ఉన్నదా? దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? వాట్ హ్యాపెండ్ టు జూడస్ ఇస్కారియోట్? హీ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద టీచింగ్, హీ హస్ సీన్ ద బెస్ట్ ఆఫ్ ద లైఫ్, బట్ ఇట్ నెవర్ రెసొనేటెడ్ ఇన్ హిస్ లైఫ్. అది క్రియారూపంగా మార్చబడలేదు. మనందరికి ఒక ప్రశ్న ఏంటంటే, మనం వింటున్నాము, చూస్తున్నాము, గమనిస్తున్నాము, కానీ మన జీవితంలో ఆచరిస్తున్నామా? దేవుని వాక్యం మన లోపల ఆచరణలో ఉన్నదా? ఇక్కడ వచ్చిన సమస్య అన్నమాట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి 12 మందిలో 3 మాత్రము వారు స్పెషల్గా ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను. ఆ 3 స్పెషల్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? గెత్సెమనే తోటల వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకెక్కడున్నారు? వాళ్ళు రూపాంతరంలో వాళ్ళు ఉన్నారు. కానీ సిలువ దగ్గర మాత్రము ఒకే ఒక్కడున్నాడు, యోహాను. మరణాన్ని భయపడకుండా ఎదిరించి అయినా పర్వాలేదని నిలబడ్డాడు. ఒకే ఒక్కడు. చూడండి, సిలువ దగ్గర నిలబడ్డవాడు ఒక్కడు. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది, వందల సంఖ్యలో, కానీ సిలువ దగ్గర నిలబడేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు నీవై ఉండాలని నా ఆశగా ఉంది. ఆ ఒక్కడు నేనై ఉండాలని ఆశగా ఉంది. మనం ఆ సిలువ దగ్గర నిలబడడానికి మనం ఇష్టపడుతున్నామా? చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుకో. కాబట్టి విధేయత అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీలు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు దేవుడు. నిబంధన ప్రకారంగా ఏది తక్కువ లేదు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని తీసుకొని వెళ్ళాడు. కానీ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో, బాగా ఆ కంఫర్ట్ జోన్కి వెళ్ళినప్పుడు దేవుడు అంటే అలసత్వం పెరిగి, తర్వాత ఇంతేలే, ఎంటైటిల్మెంట్ అన్నమాట. గ్రేట్ఫుల్నెస్, ఎంటైటిల్మెంట్. నీవు దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామా? కానీలే, అవుతూనే ఉంటుందిలే అని అనుకుంటూ ఉన్నామా? నేనైతే ఒకటే అనుకుంటాను, నా జీవితంలో ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే, ఇంతకుముందు హనోక్తో మాట్లాడుతూ అదే చెప్పాను, నా జీవితంలో ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే కేవలము దేవుని కృప. 50 సంవత్సరాల క్రితం మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా ఉంటూ డాక్టర్ల చేత 44 రోజులు 4 నెలల్లో చనిపోతాడనేసి చెప్పినప్పుడు ఇంకా మేము అన్నీ కోల్పోయాం. డబ్బు లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు. వారు బంధువులు, స్నేహితులు ఎవ్వరు లేక ఒక్కడే మిగిలిపోయాడు. 8 మంది సంతానంలో నేను అనుకుంటున్నాను, ఇంకా 4 నెలలైతే ఆయన మాకు లేడు. నేను నాన్నగారు చనిపోతూ ఉండడం నేను చూశానంటే, ఆ అడుగులు, ఆ యొక్క సమాధికి అడుగులు వేయడం నేను చూశాను. అటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరమెత్తి మాట్లాడి, సమయం లేదు కాబట్టి స్వరమెత్తి మాట్లాడి ఆయనను రక్షించుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా ఉన్నాడు దేవుడు మా పక్షంగా. నేను ఎన్నో అంటే చప్పట్లు కొడతాం మంచిది. మేము ఎన్ని దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎట్లా చూసామంటే, ఆహారం లేనప్పుడు కాకోలం ద్వారా డబ్బు పంపించాడు. తర్వాత
మరి మా ఇంట్లో పాములు ఇట్లా మేము ఇట్లా కూర్చున్నాం కదా, మీరు ఇంతమంది కూర్చొని నాకు సడన్గా నేను పాము అన్నాను అనుకోండి, మీ పరిస్థితి ఏముంటుంది చెప్పండి? ఏ స్నామంలో పరిగెత్తిపోతారు, అంతే కదా. పాము పాము అంటే చాలు, అయ్యో పామా, అది చిన్నగా ఏదైనా పడేసినా కూడా ఏ స్నామంలో ప్రభు బతుకుంటే బల్సాకు తినొచ్చని లేచి మళ్ళీ రావచ్చని వెళ్ళిపోతాం. ఎందుకనంటే ఒక భయం. మేము మా ఇల్లు ఎట్లా ఉండేదంటే ఇట్లా హాల్ లాగా ఉండేది. ఆ పొరకలో ఉన్న దాంట్లో నుంచి, అంటే ఇటుకలకు డబ్బు లేక పొరక పెట్టాం. పొరక అంటే మీకు తెలుసు కదా, మనకు తెలుసు కదా. దానికి అటు సైడ్ ఇటు సైడ్ మట్టి పెట్టాం. మట్టి పెడితే గోడలాగా కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్ల, క్రైస్తవుల్లాగా చూడడానికి గోడ లోపల డొల్ల, అదనమాట. ఆ డొల్లలాగా ఉన్న దాంట్లోకి ఫస్ట్ ఎలకలు పోయినవి, ఆ ఎలకలను పట్టుకోవడానికి పాములు పోయాయి. ఇట్లనే మాట్లాడుతూ ఉండి భోంచేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ నాగుపాము ఎలకను పట్టుకోవడానికి చేసేదనమాట. మాకు ఫస్ట్లో చాలా భయమయ్యేది. నాగుపాము పక్కన ఉంటే మనం ఎట్లా ఉంటాం చెప్పండి, అది ఎప్పుడు కరుస్తుందో తెలియదు. అయితే రాను అలవాటు అయిపోయి మేము ఏమనుకునేదంటే, ప్రభువు అన్నిటికీ ఆహారం సమకూర్చువాడు, ఈరోజు పాముకు ఆహారం సమకూరుస్తున్నాడు కదా అని అనుకునేదన్నమాట. ఇంట్లో నుంచి పాములు పోయేవి. మేము అనేది, అరే నాన్న శబ్దం చేయకు, అట్లనే ఉండు, లేకపోతే కరుస్తుంది, అట్లనే కూర్చో, శబ్దం పాము పోతా ఉంది అనేసి. ఒకరోజు మా చెల్లె జ్వరం వచ్చింది, ఆమె లేచినప్పుడు నేను తలగడ తీస్తే నాగుపాము చుట్టుకొని పడుకుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆయన నమ్మకమైన వాడు, ఆయన నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీ మీద ఆయనకి ఎంత పెద్ద ప్రణాళిక ఉందంటే అది నీకే తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. కాకి కమ్మింగ్ అంటే ఎన్నా గోయింగ్, మన పరిస్థితి అది అప్పట్లో. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వై మోహన్ బాబు, తర్వాత వచ్చేది కాదు. కాబట్టి వాడి దగ్గర నుంచి చూసి వెళ్ళిపోయేది. వాడు అనుకునేవాడు, వీడేంట్రా బాబు చాలా యాటిట్యూడ్ ఉంది, వీడికి యాటిట్యూడా పాడా, రాక వారిపోవడం అనమాట. నెక్స్ట్ మాట చెప్పడం రాదు. కాబట్టి తర్వాత మా తమ్ముడు వాడు అన్నాడు, అన్నా ఈ ఇంగ్లీష్ అన్నది చాలా చాలా కాంట్రవర్షియల్గా ఉందన్నా, దీన్ని ఎట్లనన్నా దీని మీద పట్టు సాధించాలని అన్నాడు. వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే, ఒరేయ్ ఇప్పటి నుంచి తెలుగు అనే భాష ఇంగ్లీషే మాట్లాడదామన్నాడు. ఎట్లా రాదో చూద్దామనేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఒకడు ఊరికే సతాయిస్తూ ఉన్నాడు. వీడికి ఇంగ్లీషే మాట్లాడాలి కదా, ఇంక వేరే మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాడు అన్నాడు, ఐ టాక్, హీ టాక్, మిడిల్ వై యూ టాక్. అంటే ఇక మన తెలుగు మాట్లాడదు, ఒరేయ్ మేము మాట్లాడుతుంటే మధ్యలో గొడవ ఎందుకురా అని అనాలి అసలు. కానీ వాళ్ళ ఒప్పందం ఏంటి, ఓన్లీ ఇంగ్లీష్, ఐ టాక్, హీ టాక్, మిడిల్ వై యూ టాక్, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీకు అర్థమైంది వచ్చు కదా మా పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని ప్రణాళిక గొప్పది. బిఏ అయిపోయింది, ఎంఏ చేశాను పొలిటికల్ సైన్స్. తర్వాత దేవుడికో ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఇంగ్లీష్ ఆయన దేశాలు పోయి నీ యొక్క సేవ చేస్తానని. ఈరోజు అమెరికాకు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ ముందు మాట్లాడితే ఆ పాస్టర్ వచ్చి అంటాడు, హే పాస్టర్ బాబు యూ స్పోక్ సో వెల్ అంటే వీడు ఎత్తుపల్లోడు ఎడ్డిచ్చింది తెలియదు, నవ్వింది తెలియదు. ఏం చేస్తాం ఇప్పుడు? వాడు నిజంగా నన్ను పెంచుకుంటున్నాడా లేకపోతే నన్ను ఎక్కిరిస్తున్నాడా? ఈజ్ ఇట్ ట్రూ అని అంటే యా యూ స్పోక్ సో వెల్ అంటే అప్పుడు అనిపించింది, అబ్బా నిజమే చెప్తున్నాడు కదా అనిపించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనల్ని మనం చూసుకుంటే చిన్నగా కనిపిస్తాం, ఆయన చూసే చూపు గొప్పది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో ఈ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్స్. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాలలో? గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ప్లాన్స్ ఉన్నవి. మిమ్మల్ని బహుబలముగా వాడుకొని దీవించి ఆస్వాదించి మీ కుటుంబాలను కట్టడానికే ఆయన నిశ్చయించాడు, ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి విధేయత అయినా కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన వదిలిపెట్టలేదు ప్రేమని. దేవుని బిడ్డలారా, వీళ్ళు చెరలో వెళ్ళినప్పటికీ వదిలిపెట్టలేదు. ఆయన ఏమన్నాడంటే, యేసుకేలుతో మాట్లాడి ఈ యొక్క దర్శనం చూపించాడు. ఈ దర్శనం ఏంటి?
ఎండిపోయిన లోయ, అది ఎముకలు అనేవి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోవా హస్తము నా మీదకి వచ్చిననుంది. మన క్రైస్తవ జీవితంలో దేవుని హస్తము మన మీద ఉండడం అనేది ప్రామాణికము. ఆయన హస్తములో శక్తి ఉన్నది, ఆయన హస్తములో నడిపింపు ఉన్నది. నువ్వు ఆయన హస్తం కింద ఉన్నావా? ఆయన హస్తం కింద ఆయన బలిష్టమైన హస్తం కింద నీవు ఉన్నావా? ప్రభువా, నీ బలిష్టమైన హస్తం కింద నన్ను ఉంచు నాయన అని మనం ప్రార్థన చేయాలి. నేను ఆత్మవశుడనై ఉండగా అంటే మన క్రైస్తవ జీవితంలో మన శరీర వశం కాదు, తర్వాత ఇతరుల ఆలోచనల వశం కాదు, కానీ నీ క్రైస్తవ జీవితము ఆత్మవశము ద్వారా కొనసాగించబడాలి. ఆత్మవశం లేకుండా ఉన్నట్లయితే ఇతర ఆలోచనలు నిన్ను డామినేట్ చేస్తవి, నీ మీద దాడి చేస్తవి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. ఆ యొక్క ఎండిన సమయం అనేది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తారు. ఆ ఎముకల లోయలో చూసినట్లయితే అక్కడ చాలా దారుణమైన పరిస్థితి. వారికి సమాధి కాలేదు, అది అవమానము, ఆ మరణం ఉంది. అక్కడ ఏ రకమైన ఎక్కడ ఏమి కనిపించడం లేదు, కేవలం ఎముకలు తప్ప ఏమీ లేకుండా ఉంది. ఆ డ్రై బోన్స్ స్పీక్ అబౌట్ డెత్. డ్రై బోన్స్ స్పీక్స్ అబౌట్ డెత్ అంటే మరణాన్ని సూచిస్తున్నవి. అంత మాత్రమే కాదు కానీ అవమానాన్ని సూచిస్తున్నవి, తర్వాత నిరీక్షణ లేని తనాన్ని సూచిస్తూ ఉన్నవి. ఎందుకంటే ఇక నిరీక్షణ లేదు, ఏం చేయడానికి అవి ఏ విధంగా కూడా మనకు నిరీక్షణ లేకుండా ఉన్నవి. తర్వాత అవి కట్ ఆఫ్ చేయబడి ఉన్నవి అన్నమాట, అంటే జీవానికి సంబంధం లేకుండా ఉన్నవి. ఇటువంటి పరిస్థితులలో ప్రభువైన దేవుడు ఒక మాట అంటాడు, నేను ఈ ఎండిపోయిన ఎముకలను నేను తీసుకొస్తాను. ఒక మాట అడుగుతాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఒక ప్రశ్న, మనందరికి ఒక ప్రశ్న. అప్పుడు యెహెజ్కేలు ఏమంటాడంటే, ప్రభువైన దేవా, అది నీకే తెలియను, యు నో దట్, నీకే తెలియను. అంటే మన క్రైస్తవ జీవితంలో మన ఆలోచన కాదు కానీ ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరు. భూమి అంటే ఎక్కడ? అక్కడెక్కడో కాదు, భూమి అంటే ఎక్కడ? నీలో నాలో నెరవేర్చబడాలి. అక్కడ అదే అంటాడు యెహెజ్కేలు, ప్రభువా, ఐ సరెండర్ టు యూ టోటల్లీ. ఒక విషయం ఏంటంటే, మా ఆత్మీయ తండ్రి అల్లన్ విన్సెంట్ గారు ఇంగ్లాండ్లో ఆయన రక్షణ పొందినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన సిగరెట్ తాగడం అలవాటు, రక్షణ పొందాడు, సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ప్రభు ఒకరోజు చెప్పాడు, అలన్, ఆ సిగరెట్ తాగడం మంచిది కాదు. ఇమ్మీడియట్గా అయ్యో ప్రభు మంచిది కాదా పడేశాడు. తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒక మాట అన్నాడు, నీవు ప్రభువుకి విధేయత చూపిస్తే నీతో కంటిన్యూస్గా ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు అవిధేయతగా ఉన్నట్లయితే ఆ కాలంలో యెహోవా వాక్కు అరుదుగా ఉండేది, ఆయన యొక్క ప్రత్యక్షత తక్కువ ఉండేదని మొదటి సమయాలు 3లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ విధేయతను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రభువా, అది నీకు సాధ్యం, ఎందుకంటే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఇషారాతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈరోజు ఈ మాట మీ జీవితాలలో విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎటువంటి డ్రై బోన్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ, ఎటువంటి అసాధ్యమైన పరిస్థితులు ఉండి, ప్రభువా ఇది అవుతుందా, ఇది సాధ్యమా, ఎందుకంటే అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి కదా అంటే ప్రభు ఒకటే మాట అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ జీవితంలో అద్భుతం చేయగల సమర్థుడు ఆయన మన కొరకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నీ జీవితంలో ఒక ఫలించని తత్వం నీకున్నట్లయితే ఆ ఫలించని తత్వంలో నుండి ఫలింపచేయగల సమర్థుడు ఆయన. ఎందుకంటే యోహాను 15లో ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
అక్కడ ఒక మాట ఉంది, ఫలించని ఆ యొక్క తీసి పారవేయనని ఉంది కదా. బైబిల్ ట్రాన్స్లేషన్ తెలుగులో పారవేయనని ఉంది, కానీ మీరు వెళ్ళి గ్రీక్ భాషను మీరు చూడండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉన్నవి. చూస్తే అక్కడ గ్రీక్ భాషలో ఏమని ఉందంటే, ఫలించని ఆ కొమ్మను ఆయన పారవేయనని లేదు, కానీ ఎత్తి పట్టునని ఉంది. ఏమని ఉంది? ఎత్తి పట్టునని. ఎంత మారిపోయింది చూడండి, అర్థం ఎంత మారిపోయింది. ఎందుకంటే అప్పటి కాలంలో యూదా ప్రాంతంలో ఎప్పుడైతే ద్రాక్ష తోట ఉన్నప్పుడు కొన్ని కొమ్మలు ఆ కిందకు పడిపోతాయి అన్నమాట. పడిపోయి ఆ ఇసుకలో, ఆ బురదలో, ఆ దుమ్ములో ఉన్నప్పుడు అవి ఫలించవు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వ్యవసాయదారుడు వాటిని లేపి వాటి స్థానంలో పెడతాడు. ఈరోజు నువ్వు ఫలించకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను ఫలింప చేయడానికి ఆయన నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. వాక్యాన్ని మనం లోతుగా మనం చదివి అర్థం చేసుకుంటే ఆయన ప్రతి మాటలో ఆయన ప్రేమ కనపడుతుంది. ఈరోజు బ్యారన్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్ ఆయన తీసుకురాగలుగుతాడు. ఎండిన ఎముకలలో నుంచి జీవము తేగలుగుతాడు. సారా, మీరు గమనించండి, హెబ్రీ 11:11 చూసినట్లయితే శారమ్మ ఆమె వయస్సు దాటిపోయింది, కానీ ఒక్క మాట నమ్మింది. ఏంటి తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మకమైన వాడు. ఈరోజు నీకు వాగ్దానము చేసిన నీ దేవుడు నమ్మకంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. 33 సంవత్సరాల ఈ యొక్క పరిచర్యను దేవుడు కొనసాగింపజేశాడు. దాదాపుగా నాకు తెలిసి ఇంకా 100 సంవత్సరాలు ఈ పరిచర్య ఇదే విధంగా కొనసాగింపునుగాక. హల్లెలూయా. ప్రభువు రాకడ దూరం అయితే ఇంకా 100 సంవత్సరాలు ఈ పరిచర్య ఈ యొక్క హైదరాబాద్ పట్టణాన్ని మాత్రమే కాకుండా ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, ఇతర ప్రాంతాలన్నిటిని కూడా ప్రభు కొరకు పట్టుకొనుగాక. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరచుకుంటాం. ఈ స్థలములో అద్భుత మహత్కార్య సూచక్రియలు జరుగునుగాక. ఆమేనని చెప్పండి. ఈ సంఘంలోకి వచ్చేవారు ప్రార్థన లేకుండానే, ప్రార్థన చేయకముందే స్వస్థపరచబడుదురుగాక. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నట్లయితే అద్భుతాలు వాటంతట వాటే జరుగుతూ ఉంటాయి. వాక్యము చెప్పుతూ ఉన్నప్పుడు స్వస్థతలు జరుగునుగాక. నలిగిన వారు విడుదల పొందుదురుగాక. బాధలో వచ్చిన వారు సంతోషంగా వెళ్ళుదురుగాక. ప్రతి విశ్వాసి ఒక అగ్ని కణముగా, ఒక ప్రార్థన యోధురాలుగా ఈ యొక్క సంఘములో నిలబెట్టబడుదురుగాక. మీ ప్రతి కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదంలో నింపబడునుగాక. మీ పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు తనే దగ్గర ఉండి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచుకుందాం. ప్రభు యెహెజ్కేలుకి ఏమంటాడు? ప్రవచనమెత్తి పలకమంటాడు. ఈరోజు నన్ను కూడా ఈ మాటలు ప్రవచనమెత్తి మీకు పలకమని చెప్పాడు. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్కు మీ జీవితాలలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మీరు గమనించినట్లయితే బ్యారన్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్, తర్వాత మరణము నుంచి జీవముకు తీసుకురాగలిగిన దేవుడు మనకున్నాడు. యోహాను 11లో లాజరు చనిపోయాడు. సాధారణంగా యూదుల విశ్వాసం ఏమై ఉన్నదంటే 3 రోజులు తిరిగి ఆత్మ శరీరంలోనికి వస్తుందనేసి విశ్వాసం వారికి ఉందన్నమాట. అందుకొరకు యేసుప్రభు ఎన్నో రోజు వచ్చాడు? ఏ రోజు వచ్చాడు? 4వ రోజు. అంటే అసాధ్యము, అది ఆ యొక్క లాజరు లేవడము అసాధ్యం అన్నమాట. అయితే మార్త అంటది,
ఆయన లేస్తాడంటే, అవును ప్రభువా నాకు నమ్మకం ఉంది, పునరుత్థానం మంది లేస్తా అంటే ఈ యొక్క మన బ్యాచ్ అన్నమాట. అప్పుడు లేస్తాడు, కానీ అప్పుడు లేస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అప్పుడు కాదు, ఇప్పుడు లేస్తాడు ఆయన. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే అంటాడు. నేనే పునరుత్థానం అంటే లేపే శక్తి నాకే ఉంది. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని అని చెప్తాడు. 4వ రోజున వచ్చి లాజరు లెమ్మన్నప్పుడు ఆ చనిపోయిన లాజరు లేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ 4th డే. 4వ రోజు యొక్క దేవుడు ఆయననే. అసాధ్యమైనది సుసాధ్యం చేయగల దేవుడు ఆయన. కాబట్టి మీ జీవితంలో ఇది కాదు అనుకుంటే అది నేను చేస్తాను అన్న దేవుడు ఆయనగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా మనం ఆయన కృపాసనం యుద్ధకు వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత మీరు గమనించే టైం లేదు కాబట్టి, ఫ్రమ్ షేమ్ టు గ్లోరీ, ఫ్రమ్ షేమ్ టు గ్లోరీ. గమనించండి ఆ యొక్క షేమ్. యోసేపు స్టోరీ నాకు చాలా ఫేవరెట్ స్టోరీ అది. యోసేపు అవమానించబడ్డాడు, తన సొంత సహోదరుల ద్వారా చంపడానికి నిర్దేశించబడ్డాడు, గుంతలో వేయబడ్డాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయనను ఒక బానిసగా అమ్మేశారు. నిన్ను చంపలేదు కానీ నీ దర్శనాన్ని మాత్రం చంపగలుగుతామన్నాడు. ఎందుకంటే దాసునికి దర్శనాన్ని కొనసాగించే హక్కు లేదు. జీవించినంత కాలము దాసుడుగా పనిచేసి చనిపోవాల్సిందే. కాబట్టి ఆ దాసుడిగా ఉన్నాడు. ఆయన అమ్మబడ్డాడు. ఆ యొక్క ఐగుప్తు ఆ యొక్క రోడ్డు మీద, ఆ యొక్క నడి వీధిలో నగ్నంగా నిలబడ్డాడు. ఎందుకంటే అప్పటి కాలంలో బానిసలు అమ్మబడాలంటే బట్టలు వేసుకోదు, నగ్నంగా ఒక జంతువులాగా ఉండాలి. విచిత్రపు అంగీ కలిగిన వ్యక్తి. తండ్రి కుట్టించాడు. ఎందుకు కుట్టించాడో తెలుసా? అప్పటి కాలంలో మోకాళ్ళ కంటే క్రింద ఉంటే అది రాజునకు గుర్తు అన్నమాట. ఆయన తండ్రి ప్రాఫిటిక్గా ప్రవచనాత్మకంగా ముందే చెప్పాడు, నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నావు. మిగతా సహోదరులకు అందరికీ మోకాలు పైన ఆయన కుట్టించాడు. కాబట్టి అది పోయింది. ఇక్కడ వాస్తవ పరిస్థితి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు వాస్తవ పరిస్థితులు మనల్ని కించపరుస్తాయి, కృంగదీస్తాయి. మన నిరీక్షణ లేని తనము కనిపిస్తూ ఉంటుంది. అయ్యా ప్రభువా, ఇక్కడనేమో నీ వాగ్దానాలు ఉన్నవి, ఇన్ని మాటలు విన్నాము, కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఏమీ లేకుండా ఉంది, నాకు ఏమీ అసలు నా పరిస్థితి ఏంటి అన్నట్టు ఆ యోసేపు ఉన్నాడు. కానీ దేవుడైతే యోసేపును వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానాన్ని సహించాడు. తర్వాత వాళ్ళు ఎవరైతే ఆయనను చంపాలనుకున్నారో ఆ సహోదరులు ఆయన ముందు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఒక మాట అంటాడు ఆదికాండం 50:50లో, యు మెంట్ ఈవిల్ అగేన్స్ట్ మీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, అదే కీడును దేవుడు మేలుగా మార్చాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు కీడు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడంటే అది కాదు. ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఏదైతే కీడు నాకు చేయాలనుకున్నారో అదే కీడును, అదే చెడును దేవుడు నాకు మేలుగా మార్చాడు. మన జీవితంలో మనకు ఎవరన్నా కీడు చేసినట్లయితే ఆ కీడే నీకు మేలు అవుతుంది, ఆ గుంతే నీకు మేలు అవుతుంది. వాళ్ళు గుంతలో వేసి ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ జోసెఫ్ అన్నారు, కానీ దేవుడు అన్నాడు ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్ జోసెఫ్ అన్నాడు. వాళ్ళు అన్నారు అయిపోయింది అనుకుంటారు, కానీ ఆ దేవుడు అంటాడు ఒక నూతన ప్రారంభము మన జీవితాలలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన ప్రారంభం దేవుడు మనకిస్తాడు. అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు. వారు ఎండిపోయిన ఎముకలు, సమాధి లేకుండా ఉన్న పరిస్థితి, అవమానాన్ని దేవుడు ఒక ఘనతగా మారుస్తాడు. తర్వాత మౌర్నింగ్ ఇంటూ డాన్సింగ్. ఈ యొక్క చావు అనేది దుఃఖానికి గుర్తుగా ఉంది. మీరు ఎక్సోడస్ 15:20 చూడండి. నిర్గమక చదవకండి, టైం లేదు కాబట్టి. అయితే దాంట్లో మిరియాము నాట్యం చేసినట్టుగా చూస్తారు. ఆమెతో పాటు స్త్రీలందరూ కూడా నాట్యం చేసినట్టుగా చూస్తారు. ఎందుకు నాట్యం చేస్తారు? వారు 430 సంవత్సరాలు దాదాపుగా ఆ బానిసత్వంలో మగ్గి
కృంగి కృషించి ఆర్తనాదాలు దాదాపుగా 4 తరాలు విడుదల లేకుండా చనిపోయారు. మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన దేవుడు ఆయన హస్తము చాచి ఫరోను సంపూర్ణంగా లయము చేసి తన ప్రజలను విడిపించాడు. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క శత్రువు మీకు మరలా ఎన్నడూ కనపడడు. నెవర్ ఎవర్ యూ సీ హిమ్ అగైన్. ఈరోజు మన జీవితంలో ఎవరైనా శత్రువు అని మనం అనుకుంటే, మనకు వ్యతిరేకత అనుకుంటే, దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇంకా మరలా ఎన్నటికి నువ్వు వారిని చూడకుందువుగాక, ఆ సమస్యను చూడకుందువుగాక. హల్లెలూయా. అందుకొరకే మిరియాము వర్షిప్ చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంది. నా అంగలార్పును నాట్యంగా మార్చిన దేవా అని మిరియాము సంతోషగానం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చే రోజు రాబోతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మీద విశ్వాసం ఉంచుదాము. తర్వాత చూసినట్లయితే ఒక బిట్టర్ పాస్ట్, కొన్నిసార్లు మన యొక్క గతము మన మీద డామినేట్ చేస్తూ ఉంటుంది. ప్రజలు అంటారు, ఏంటి నీ గతం ఏంటి, నీ గతం ఏంటి, నువ్వు ఇంతకుముందు అట్లా ఇట్లా ఉన్నావు కదా అంటే, అక్కడ మీరు గమనించండి. సమరయ స్త్రీ గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:28 చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏంటంటే, నేను ఎక్కువ అవన్నీ చెప్పను, మీకు తెలుసు కాబట్టి పాస్టర్ అయ్య గారు మీకు అవన్నీ వివరంగా చెప్తారు, కానీ ఒక చిన్న జిస్టు చెప్తాను. ఆమె సంగతి మీకు తెలుసు. 5 మంది భర్తలు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. సంభాషణ బాగానే సాగింది, నీ భర్తను తీసుకురామంటే నాకు లేడంటే, నువ్వు అన్నది కరెక్టే, నీకు 5 మంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వ వాడు. మీకు సంగతి తెలుసా, అప్పటి కాలంలో భర్తలు మాత్రమే ఆ యొక్క డివోర్స్ ఇస్తారనమాట, విడాకులు. భార్యలు ఇవ్వకూడదు. 5 సార్లు ఆమె రిజెక్ట్ అయింది, 5 సార్లు తిరస్కరించబడ్డదామె. 6వసారి భయపడి పెళ్లి చేసుకోలేదు, తిరస్కరించబడతానేమన్న భయం. ఒక స్త్రీ పబ్లిక్లోకి రాలేదు, మధ్యాహ్నం వచ్చేది. ఎందుకంటే అసలు ఆ కాలంలో ఉదయము సాయంత్రం నీళ్లు పట్టుకోవడానికి వస్తారు స్త్రీలు గుంపులుగా, ఎవరితో కలవలేని స్థితి, వెలివేయబడ్డ స్థితి, ఒంటరి జీవితము. ఒక్కదాని కొరకు సర్వాధికారి అయిన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన నజరుడైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమగా వేచి ఉండెను. ఆమె వచ్చే వరకు వేచి ఉన్నాడు. మాట ఈయన్నే స్టార్ట్ చేశాడు. ఎందుకంటే యూదులకు సమరయులకు సంబంధం లేదు. పురుషులు స్త్రీలు మాట్లాడకూడదు, అసలు యూదులు అస్సలు మాట్లాడకూడదు, రబ్బాయి అసలే మాట్లాడకూడదు. కానీ అన్ని రూల్స్ ఆమె కొరకు యేసుప్రభు వారు బ్రేక్ చేశారు. ప్రేమ ముందు ఏది పనికిరాదు. ఆమె ఎప్పుడైతే మెస్సయ్యావు అని తెలుసుకున్నప్పుడు, నువ్వు మెస్సయ్యావు అని తెలిసినప్పుడు, ఆమె ఆ యొక్క తన గత జీవితాన్ని వదిలేసి భవిష్యత్తులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. షీ వాజ్ వాకింగ్ ఫ్రమ్ ద పాస్ట్ టు హర్ ఫ్యూచర్. ఆమె భవిష్యత్తులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఒక మంచి ఇవాంజలిస్ట్గా మారిపోయింది, దేవుని సేవలో ముందుకు కొనసాగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గతం ఎప్పుడు కూడా నీ మీద గిల్ట్ అంటే నేరారోపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధురాలుగా తీర్చబడ్డావు. కాబట్టి నీ గతం ఎప్పుడు కూడా నీ మీద దాడి చేసే అనుమతి ఇవ్వద్దు. చాలామంది నేను చెప్తుంటాను అమెరికాలో, డోంట్ అలౌ యువర్ పాస్ట్ టు డామినేట్ యువర్ ప్రజెంట్ లైఫ్. ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క గతాన్ని ఏ రోజు కూడా నీవు గుర్తు తెచ్చుకోవద్దు. అది పోయింది, గతః. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఉన్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రకంగా బిట్టర్ పాస్ట్ నుంచి బెటర్ ఫ్యూచర్కి పోవడం జరిగింది. తర్వాత ఈ 2 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరి ఇక్కడ ఒక చిన్న మాట ఉంది. అక్కడ ఎండిన ఎముకలు, ఏస్కేలు, ప్రభువైన దేవుడు ఏం చేయమన్నాడు ఎముకలతో? దేవుడు మాట్లాడా? ఎముకలతో మాట్లాడలేదు. ఆయన ఈ రకంగా మాట్లాడు అని చెప్పి ఆయన యేసుకేలుకు చెప్పమన్నాడు. నీ నోట నా మాట ఉంచిన. ఇర్మీయాతో దేవుడు చెప్తాడు, ఈరోజు మీరు పొందవలసిన మాట ఏంటంటే, ఆయన మాట నీ నోట ఉన్నదే,
ఆయన మాట నీ నోట ఉన్నది. నువ్వు పరిశుద్ధుడవు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన యొక్క పరిచర్యలను ముందుకు సాగాలి, ఒక సంఘముగా, ఒక శరీరముగా ముందుకు సాగాలి. కాబట్టి ఆ మాట నువ్వు పలికి విడుదల చేసినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క సంఘ జీవితంలో, ఈ పట్టణానికి ఆ మాట విడుదల చెయ్యాలి. ఎప్పుడైతే వర్డ్ వాజ్ రిలీజ్డ్, ఆర్డర్ రిస్టోర్డ్. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆ మాట పలికాడో ఆ ఎముకల యొక్క గడగడ, ఆ యొక్క శబ్దం ప్రారంభమైంది. నువ్వు మాట పలికినప్పుడు గడగడమనే ఎముకల శబ్దము ప్రారంభించబడుతుంది. ఆ యొక్క స్పిరిట్ రెల్లంలో మార్పు సంభవిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క దేవుని అభిషేకంతో వెళ్తాం. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేస్తూ ఉంటాడు. నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి యెహెజ్కేలు ఆ యొక్క ఏం చేశాడంటే ఆయన ప్రవచించాడు. ఈరోజు నీకు ఇవ్వబడ్డ సవాల్ ఏంటంటే, నీ జీవితం కొరకు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రవచిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు విడుదల చేస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని పొందుకున్నావా? జీవ మరణంలో నాలుక వశమని ఉంది. ఆ యొక్క జీవించే మాటలు నువ్వు పలుకుతూ ఉన్నావా? ఏ రోజు కూడా నెగిటివ్ వర్డ్స్ మనం పలకకూడదు, ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ పలకాలి. అంటే ఎప్పుడు కూడా అనుకూల మాటనే కానీ ప్రతికూల మాట మనం పలకకూడదు. ఆ రకంగా ఇక్కడ యెహెజ్కేలు ప్రవచించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ యొక్క అన్ని సమకూడినవి, రెండవసారి జీవాత్మ వచ్చి వారు మహాసైన్యంగా మార్చబడ్డారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఎండిపోయిన ఎముకలే మహాసైన్యమైనప్పుడు జీవము గల మనము ఎంత గొప్ప సైన్యం కాబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఎండిన ఎముకలనే దేవుడు మహాసైన్యంగా మార్చినప్పుడు జీవము గల దేవుని సైన్యము ఇంకా ఎంత బలంగా మనము ఈ హైదరాబాద్ పట్టణంలో దేవుని సేవ చేయగలుగుతాము. హల్లెలూయా. నా ప్రజలు అంటాడు, తర్వాత వారు విడుదల చేస్తానంటాడు. తర్వాత నేను చెప్పిన ప్రతి వాగ్దానము నేను నెరవేర్చే దేవుడు అని చెప్తా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక్క విషయం మీరు గమనించండి. ఇంతకుముందు మరి ప్రసాద్ గారు మాట్లాడుతూ ధైర్యముగా ఆయన యొక్క కృపా సింహాసనం వైపు వెళ్ళాలని ఒక మాట ఉంది. గ్రీక్ భాషలో ధైర్యం అనే పదానికి ఏమని ఉందంటే, యూ కెన్ స్పీక్ యువర్ హార్ట్ అని ఉందన్నమాట. ప్రభువా, ఈరోజు నాకు మంచి రోజు, ఈరోజు నాకు చాలా బాగుంది, లేదు ప్రభా ఈరోజు నాకు కొంచెం కష్టంగా ఉంది, ధైర్యంగా ఆయనతో ఆ కృపా సింహాసనం వెళ్ళగల ఆ యొక్క మార్గము దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో ఎండిన స్థితి, తర్వాత మరణ స్థితి, అంత మాత్రమే కాకుండా అవమానమైన స్థితి, బంధకాలు ఏ ఉన్నా కూడా దేవుడు విడుదల చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఆయన నీ కొరకున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ఈ సంఘం రానున్న రోజుల్లో ఈ యొక్క గొప్ప 33 years తర్వాత గొప్ప ఉజ్జీవం రగిలించబడి ఈ ప్రాంతంలో ఒక అగ్ని మండే ప్రాంతం, మండుచున్న పొదగా ఈ సంఘం మార్చబడి అనేకులను ఆకర్షించి గొప్ప వేల ఆత్మలు ఇక్కడికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాము, ప్రవచిస్తాము. దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. జీవాధిపతి సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సమయంలో నాయన తండ్రి, నీవు చెప్పినట్టుగా నాయన స్పీక్ టు దిస్ మౌంటైన్ అని నువ్వు చెప్పావు నాయన. ఈరోజు మాకున్న ప్రభువా ఎటువంటి నాయన ఎటువంటి అడ్డంకి అయినప్పటికీ నాయన, వి డోంట్ స్పీక్ అబౌట్ మౌంటైన్ లార్డ్, దాని గురించి మాట్లాడడం కానీ నాయన, వి స్పీక్ టు ఎవ్రీ మౌంటైన్ విచ్ ఇస్ స్టాండింగ్ అగేన్స్ట్ అస్. ప్రభువా జెరుబాబేలుతో మాట్లాడినట్టుగా నాయన, ప్రభువా యెరుబాబేలుతో మాట్లాడినట్టుగా ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానవు నీవు, చదును భూమిగా మార్చబడతావు. ఈరోజు ప్రవచిస్తాం, ప్రతి కొండ, ప్రతి పర్వతము చదును భూమిగా మార్చబడునుగాక. మన జీవితంలో విజయము, అంతకంతకు విజయం వచ్చునుగాక. అత్యధికమైన జయించు వారముగా మన ముందుముగాక. మన జీవితంలో ఆశీర్వాదములు అంతకంతకు వచ్చునుగాక. మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్ళుదుముగాక. ఈ సంఘము కొండ మీద కట్టబడిన పట్టణం వలె
అనేకులు చూసి ఆకర్షించబడి ఆశీర్వదించబడి అనేకులకు మేలుకరంగా మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఈ సంఘం ఉండునుగాక. సంఘ నాయకులైన అయ్యగారు ప్రభు ప్రసాద్ అయ్య గారిని, మరి హనోక్ గారిని, ఇంకా నాయకత్వ బృందాన్ని, తర్వాత స్త్రీలైన వారిని, పురుషులైన సంఘ సభ్యులందరినీ కూడా తన కృపాహస్తముతో ఎత్తిపట్టి వారి కుటుంబాలను ఆశీర్వదించి బహుబలమైన ఘనమైన ఆయన నామ మహిమార్థమైన సంఘంగా ఏర్పాటు చేయబడి విస్తరించబడి అనేకులకు మేలుకరంగా మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఈ సంఘం ఉండునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.